దేశ ప్రజలు బీజేపీ ముక్త్ భారత్ ను కోరుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనపై ఆయన ఘాటుగా స్పందించారు. నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా విఫలమైందని, తెలంగాణలో బీజేపీ పార్టీకి అవకాశం లేదని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మినహా ఇతర ఏ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని ధీమా వ్యక్తం చేశారు. 12 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఏమిచ్చారని ప్రశ్నించారు. బీజేపీ కేవలం సంపన్న వర్గాల కోసమే పనిచేస్తోందని, అయోధ్యలో రాముడి పేరిట దోపిడీ జరుగుతుంటే నితిన్ నబీన్ ఎందుకు నోరు మెదపలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఒక అట్టర్ ఫ్లాప్. అసలు ముబీన్కి తెలంగాణ మీద ఏదైనా అవగాహన ఉందా? అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశ ప్రజలు కోరుకుంటుంది బీజేపీ ముక్త్ భారత్. సోనియా గాంధీ గారు గనక తలచుకోకుంటే ఇంకెన్ని వందల సంవత్సరాలైనా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మినహా ఇంకే ఇతర పార్టీకి అవకాశం లేదు. కారణం, ఇవాళ కోరుకున్న విధంగా తెలంగాణ ఇవ్వడమే కాకుండా ఈ 2.5 సంవత్సరాలుగా మేమిస్తున్నటువంటి సంక్షేమము, మేమిస్తున్న అభివృద్ధి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేవలం సంపన్న వర్గాల కోసం పనిచేస్తుంది. వెస్ట్ బెంగాల్ తరాలో తెలంగాణలో చేస్తామని ఏంది మీరు చేసిన? వెస్ట్ బెంగాల్లో ఓట్లు దోపిడీ చేశారు. ఇటీవల మా మీనాక్షి నటరాజన్ సీటు దొంగలించారు. తెలంగాణలో కూడా ఓట్లు దొంగిలించి గెలుస్తామనుకుంటే పొరపడ్డట్టే. నేను చెప్తా ఉన్నా, ఇవాళ పోయినసారి గెలిచిన 8 పార్లమెంట్లో 2 గెలిస్తే ఎక్కువ. రేపు ఎంతగా చక్కగా చేసిన రాష్ట్రానికి ఖితాబు ఇవ్వాల్సింది పోయి వచ్చి విషం కక్కే ప్రయత్నం ఏదైతే జాతీయ అధ్యక్షుడు చేశారో ఇది మంచిది కాదు.